రికార్డ్ అవుతుందా? మిత్రులారా, జనవరి 20వ తారీఖున ఉదయం 9 గంటలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు నేలకొండపల్లికి వచ్చేస్తున్నారు. ఇవాళ సమాజంలో పెరిగిపోతున్నటువంటి కాలుష్యం, విష రసాయనాల వాడకం, వీటి వల్ల ఆహారంలో విషాలు చేరడం వల్ల అనారోగ్యాలు పెరుగుతున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి పరిష్కారం భూమాతను రక్షించుకోవడమే. కాలుష్యరహితంగా భూమిని చేసుకోగలిగితే సారవంతమైన భూమి మంచి పంటలను ఇస్తుంది. సారవంతమైన భూమిలో పండిన పంట మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి భూమి బాగుండాలి, పంట బాగుండాలి, రైతు బాగుండాలి, అవి తిన్న ప్రజా సమూహాలు బాగుండాలనేటువంటి నిర్ణయంతో తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ సుఫల యాత్ర అనే పేరుతో రైతుల సంక్షేమం కోసం సాగిస్తున్నటువంటి ఆరోగ్య వ్యవసాయ ఉద్యమం ఇది. దీనిని చారిత్రక పురుషుడు భక్త రామదాస్ గారు జన్మించిన గడ్డ మీద భక్త రామదాస్ గారు ఆనాడు యువకుడుగా ఉండి ఏ పంట పొలాల్లో అయితే వ్యవసాయం చేశారో ఆ పంట పొలాల నుంచే రైతుల సౌభాగ్యం కోసం స్వామివారు అడుగేయడానికి సిద్ధపడ్డారు. అలా సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి స్వామివారి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమవుతాయి. అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అయితే దీనిలో జరిగే కార్యక్రమాల వివరాలన్నీ కూడా మీకు దృష్టి తీసుకొస్తున్నాం. స్వామివారు వచ్చిన తర్వాత మొదట ఇక్కడ సాంప్రదాయ వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఉంటుంది. రైతులంతా ఆనాడు ఆధారపడి ప్రకృతి సహజ వ్యవసాయాన్ని చేస్తూ బండి, గొర్రు, నాగలి, దంతె ఇలా అనేక రకాల వ్యవసాయ పనిముట్లతో పాతకాలంలో చేసేవారు. చారిత్రకంగా ఇవాళ మరుగున పడే స్థితి వచ్చింది. వాటిని ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత భారతదేశవాళీ గింజలు, భారతీయ గడ్డ మీద పురాతన కాలం నుంచి కూడా ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలుగా ఉన్నటువంటి గింజలు దగ్గర ఒక 12 రకాల వరి ధాన్యాల ప్రదర్శన ఉంటుంది. బియ్యం ప్రదర్శన, వరి గింజల ప్రదర్శన ఉంటుంది. అలాగే చిరుధాన్యాల ప్రదర్శన ఉంటుంది. జొన్నలు, సజ్జలు, అరిగెలు, వరిగెలు, ఊదలు, రాగులు, అండుకొరలు ఇలా వివిధ రకాల చిరుధాన్యాల ప్రదర్శన ఉంటుంది. అలాగే దేశవాళీ జీన్ మాడిఫైడ్ కాకుండా సహజంగా మనం జన్మించినప్పుడు ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టినటువంటి పప్పు దినుసులైనటువంటి కందులు, పెసలు, అలసిందలు, ఉలవలు ఇలాంటివన్నీ కూడా హైబ్రిడ్ కాని దేశవాళీ గింజల ప్రదర్శన ఉంటుంది. ఇలా సుమారు ఒక 150 రకాల దేశవాళీ గింజల ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఇదే స్థలంలో వృత్తులు, చేతి వృత్తులతో చేసినటువంటి ఆనాటి వృత్తుల్ని గుర్తు చేస్తూ కుమ్మరి చక్రం, కుండలు, సాలల మగ్గం, సుమారు ఒక 50 చేనేత మగ్గాల ప్రదర్శన, అలాగే వడ్రంగి వస్తువుల ప్రదర్శన, ఇలా చేతి వృత్తుల ప్రదర్శన ఉంటుంది. అలాగే వ్యవసాయానికి, భూమి సారవంతం అవ్వాలంటే రసాయనిక ఎరువులు పరిష్కారం కాదు, ఖచ్చితంగా గోమాత స్పర్శ లేకుండా భూమి సౌభాగ్యవంతం కాదనేటువంటి దాంతో దేశవాళీ గోవులు రైతుల దగ్గర ఉండాలని దాన్ని పరిచయం చేయడానికి దేశవాళీ గోవుల ప్రదర్శన ఉంటుంది. అంటే మన ప్రాంతంలో మనం చాలా బలంగా, గర్వంగా చెప్పుకోగలిగేటువంటి ఒంగోలు జాతి ఆవు కానీ, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ర్యాటీ కానీ, తార్పార్కర్ కానీ, లేదా పొంగనూరు ఆవు కానీ, ఇలా వివిధ రకాల జాతుల ఆవుల ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆ ప్రకృతి మాత మనకి తినే ఆహార ధాన్యాలే కాకుండా అనేక రకాల ఔషధ మొక్కల్ని కూడా ఇచ్చింది. 280 రకాల ఔషధ మొక్కల ప్రదర్శన కూడా ఆ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి అనేక మంది ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మిత్రులంతా రావాలని కోరుతున్నాం. ఇక్కడ తొలిపాదం మోపిన స్వామివారు ఇక్కడి నుంచి బయలుదేరి భక్త రామదాసు పుట్టిన జన్మస్థలమైన ఆయన నివాస గృహానికి వేలాది మందిగా రైతులతో కలిసి పాదయాత్రతో భక్త రామదాసు క్షేత్రానికి ఆయన చేరుకుంటారు. అక్కడ మనవాళ్ల ఆహ్వానము, సాదర ఆహ్వానం జరిగిన తర్వాత ఆయన అక్కడ వ్యవసాయం మీద, రైతుల సౌభాగ్యం మీద ఏం కాంక్షిస్తున్నారో ఉపన్యసిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రామదాసుని సగౌరవంగా గౌరవించుకున్న తర్వాత, ఆయన పూజించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి
నేలకొండపల్లి పురవీధులన్నీ కూడా కాలినడకన వేలాది మంది రైతులు వెంటరాగా ఆ సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుంది. ఆ పాదయాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని, రైతులందరూ పాల్గొనాలని, ఇది రైతు ఆకాంక్షతో జరుగుతున్న కార్యక్రమాన్ని గుర్తించాలని కోరుతున్నాం. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. చాలామంది చాలా మాట్లాడతారు, కానీ మాట్లాడుతున్న దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం ఇక్కడ భగవత్ స్వరూపుడైనటువంటి చిన్నజీయర్ స్వామి ద్వారా జరగడాన్ని మనమందరం ఆకాంక్షించాలి, సంతోషపడాలి. రైతుల సౌభాగ్యం కోసం, ఆహారం మంచుకుంటే ప్రజల ఆరోగ్యం కోసం జరుగుతున్నటువంటి మహాయజ్ఞం ఇది. ఇక్కడ ప్రారంభమయ్యేటువంటి ఈ సుఫల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలో కూడా ఒక పెను ఉద్యమమై సాగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు, ప్రకృతి వైద్య ప్రేమికులు, యోగా కేంద్రాల మిత్రులు, ఆధ్యాత్మిక అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సౌభాగ్యాన్ని ఆకాంక్షించాలని, ప్రజలలో ప్రకృతి సహజ విధానాల పట్ల ఆసక్తిని రేకించడం కోసం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరినీ సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి కోరుకుంటూ ఉన్నాం.